Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుజరాత్ లో కట్టుకున్న భార్యను అమ్మాడు ఓ కిరాతక భర్త. భార్య నచ్చలేదనే నెపంతో 50,000 రూపాయలకు అమ్మాడు. మహిళల అక్రమ రవాణా ముఠాకు విక్రయించాడు. సదరు మహిళపై ముఠా సభ్యులు సామూహిక అత్యాచారం చేశారు. భర్త నికేష్ పటేల్ పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. 7 నిందితులను పాలన్పూర్ వెస్ట్ పోలీసులు పట్టుకున్నారు. భర్తతో సహా నిందితులపై కీలక సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. गत तारीख 11/5/2024 ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ કુંડિયાવાડી જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જવાનજોગ નોંધાવેલ હતી. ગુમ જવાનજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જવાનજોગ જેમને આપેલી હતી નિકેશ એમની પણ ગુમ જવાનજોગ 13/5 ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ ખાતે નોંધાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જવાનજોગ દાખલ થયેલ હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ તેઓને શોધી કાઢવામાં હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కట్టుకున్న భార్య నచ్చలేదనేటువంటి నెపంతో 50,000 రూపాయలకు అమ్మేశాడు. ఒక సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు ఆ నిందితుల మీద పోలీసులు పెట్టారనేది అప్డేట్స్ ఏంటి? గుజరాత్ లో మనం చూసుకుంటే ఒక హృదయ విదారమైన సంఘటన ఇది. కట్టుకున్న భార్యను కూడా 50,000 రూపాయలు కమ్మినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. భర్త నికేష్ ఎవరైతే ఉన్నారు తను కొంతకాలంలో కూడా భార్య నచ్చడం లేదని చెప్పేసి కూడా వివేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా మహిళను అక్రమంగా రవాణా చేసినటువంటి ఆ ముఠాకు కూడా 50,000 రూపాయలకు అమ్మారని చెప్పవచ్చు. ఈ విషయం మహిళ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఏదైతే మహిళను అప్పచెప్పిన తర్వాత కూడా 7 మందికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు ఏదైనా వీళ్ళు సామూహికంగా కూడా అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త పైన అనుమానం వచ్చింది వీరికి. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు కూడా భర్తను తదైన స్థాయిలో విచారిస్తే ఈగలాగితే దొంగంత కదిలినట్టుగా కూడా భర్త చేసినటువంటి వ్యవహారం అంతా బయటకు వచ్చిందని చెప్పవచ్చు. తన భార్య నచ్చలేదు, అందుకని నేను 50,000 రూపాయలకు వారికి అమ్మాను అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా భర్తతో సహా కూడా 7 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాలన్పూర్ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి పలు కీలక సెక్షన్లు పెట్టి వీరిని పూర్తిగా అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే కట్టుకున్న భార్యని ఈ విధంగా ఎంతో కర్కశంగా పూర్తి స్థాయిలో వేరే వాళ్ళకి అమ్మడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నారు. యావత్ గుజరాత్ లో కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. పూర్తి స్థాయిలో నికేష్ అనే వ్యక్తి కూడా ఈ తరహాలో పూర్తిగా తన భార్యని కూడా 50,000 కమ్మినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యావత్ భారతదేశం తరలించుకున్నటువంటి అంశం ఇది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏదైతే పాలన్పూర్ వెస్ట్ పోలీసులు పూర్తిగా ఇతర కేసు నమోదు చేసి ఎవరైతే ఈ ముఠాలు మహిళలు ముఖ్యంగా అక్రమ రవాణా చేస్తూ ఉన్నారో వారిని పూర్తిగా వారిని అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. పూర్తిగా వీరిపై ఇంకా ఇన్వెస్టిగేషన్ కింద కొనసాగాల్సి ఉంటుంది. ఇలాంటి మహిళల్ని ఎంతమందిని రవాణా చేస్తున్నారనే కోణంలో కూడా పూర్తిగా ఇప్పుడు ఈ మహిళ 50,000 కమ్మారు. ఈ నేపథ్యంలో కూడా వీరి విషయం బయటపడిందని చెప్పవచ్చు. ఈ మహిళలు కూడా అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పేసి కూడా పూర్తిగా ఈ వివరాలు లాగుతున్నారు పోలీసులు. వీరిపైన కేసులు పలు కీలకమైనటువంటి కేసులు నమోదు చేశారు. ఖచ్చితంగా వీరికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మహిళల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ముఠా కమ్మినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ ముఠా మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనను, ఈ కేసును సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఒకంత చాలా సీరియస్ గానే ఈ కేసుకు సంబంధించి ముందుకు పెడుతున్నారు అనేటువంటి ఏంటి ఆ ముఠాలకు సంబంధించిన అప్డేట్స్? ఈ పూర్తిగా కూడా గుజరాత్ కేంద్రంగా కూడా చాలా మంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ మహిళల అక్రమ రవాణా జరుగుతూ ఉంది. గుట్టు చెప్పులు కాకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవహారం జరుగుతుందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ క్రమంలో మనం ఒక్కసారి ఈ భర్తకు సంబంధించిన ఈ వ్యక్తి ఏదైతే ఉన్నారో తన భార్యను అమ్మాలనుకునే క్రమంలో కూడా ఈ ముఠాను ఆశ్రయించడం జరిగింది. అంటే ఈ ముఠా ఎన్ని ప్రాంతాలను విస్తరించింది, ఎంతమందిని ఇలాగా అక్రమ రవాణా చేస్తున్నారు, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చి వ్యవహారం బయటకు వచ్చే నేపథ్యంలో ముఠా ఒకటి నడుస్తా ఉందని చెప్పేసి బయటకు వచ్చింది. అంటే తెలియకుండా ఎంతమంది మహిళలు మీరు ఇతర ప్రాంతాలకు తరలించారు, వారిపైన ఎన్ని అఘాయిత్యాలతో పాల్పడ్డారన్నది ఇప్పుడు పోలీసుల ముందున్నటువంటి సవాల్. ఖచ్చితంగా ఈ ముఠా 7 కాదు, వీరి వెనుక ఉన్నటువంటి వారు ఎవరు ఈ మహిళల అక్రమ రవాణాకి సూత్రధారులు ఎవరు ఆధారం వీళ్ళందరూ పనిచేస్తున్నారనే కోణంలో కూడా పూర్తి ఇప్పుడు 7 మంది ఎవరైతే ఉన్నారో ఈ 7 మందికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు, ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు స్టేట్ లో
ఆ వారందరి పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాలి. ఖచ్చితంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేశాం కాబట్టి ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ మహిళ విషయంలో ఈ ముఠా అనేది బయటపడింది కాబట్టి ఈ క్రమంలో కూడా ఎంతమంది మహిళల్ని ఈ విధంగా వీళ్ళు చేశారన్న కోణంలో కూడా పోలీస్ అధికారులు సుదీర్ఘమైనటువంటి విచారణ ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇది గుజరాత్ రాష్ట్రంలో చాలా సంచలనమైనటువంటి కేసుగా మనం చూడాలి కాబట్టి మహిళల అక్రమ రవాణా అన్నది చక్రిత నేరం కాబట్టి అసలు ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొని ఎక్కడ ఏం చేస్తున్నారన్న అంశం పట్ల కూడా చాలా కీలకంగా వ్యవహరించాలి రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా ఇప్పుడు పోలీస్ అధికారులు ఇప్పుడు 7 అరెస్ట్ చేశారు కాబట్టి వెంట ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, ఏది స్టేట్ లో గుజరాత్ లో ఇంకెంతమంది ఇలాంటి మహిళల అక్రమ రవాణా చేస్తున్న దానిపైన కూడా పూర్తిగా పోలీస్ అధికారులు వీరి కేసు నమోదు చేసి దీని వెనక ఎంతమంది ఉన్నా కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మహిళల అక్రమ రవాణాను కాపాడేందుకు కూడా పోలీసులుగా మా కోసం మేము చేస్తామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తుంటే గుజరాత్ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మహిళల అక్రమ రవాణా పూర్తిగా జరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన ఉక్కుపాలు మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎంతటి వారు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి గుజరాత్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజల నుంచి డిమాండ్ వినపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ముందు పాల్పడకుండా పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం కూడా ఎంతైనా కనపడుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన ఇది. గుజరాత్ లో కట్టుకున్న భార్యను ఒక కిరాతక భర్త అమ్మేశాడు. భార్య నచ్చలేదనేటువంటి ఒక కారణంతో 50,000 రూపాయలకు అమ్మేశాడు. మహిళల అక్రమ రవాణా ముఠాకు విక్రయించినట్లుగా కూడా తెలుస్తోంది. సదరు మహిళపై ముఠా సభ్యులు సామూహిక అత్యాచారం అయితే చేశారు. భర్త నికేష్ పటేల్ పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా 7 నిందితులను పాలంపూర్ వెస్ట్ పోలీసులు పట్టుకున్నారు. భర్త సహా నిందితులపై కీలక సెక్షన్లతో కేసు అయితే నమోదు చేశారు.